ఏమైందిరా? గంట లేట్ అయిపోయిందిరా. ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరు అదే? కొత్త ఫిగర్ రా. ఈ ఒక్కరోజు దుష్టెడితే పడిపోయేది. కొత్తగా ఈ అలారం ఒకటి మోగలేదు. డిస్టర్బెన్స్ ఎందుకని నేనే అలారం ఆఫ్ చేశా. పందు ఓడిపోయేలా ఉన్నాను. ఈడు పందం కట్టడం ఏమో కానీ మనల్ని పందుల్లో బాగుతున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? చూసుకొని పందుల్లో పడుకుందాం. పద్యాలు పాడుతున్నా సిగరెట్ కానీ మింగేసేవేంటి? అమ్మాయిరా. అమ్మాయ్యా హాయ్. కమ్ కమ్. ఎక్కడికి? మా రూమ్ అడ్రస్ నైట్ ఫాలో అయ్యాను. నైటే చెప్పొచ్చు కదా. అప్పుడు రైటో కాదో తెలియలేదు. ఇంత తొందరగా నాలో ఏం నచ్చింది? నీ తొందరపాటు. చిన్నప్పటి నుంచి అంతే. నిజంగా నేను లక్కీ. అవును, అంత సినీ ఫక్కి. ఎంత దూరం? ఎవరికి దొరకనంత. దొరికితే మన అందరి పని అంతే. అంత పోటుగాడు ఎవరా? పక్క కారులో ఉన్న నా మొగుడు. ఏంటి, నీకు పెళ్ళైందా? నెల అయింది. పెళ్ళైంది నోటుకొని వచ్చావా? జాగింగ్ లో మెట్టులు, షాపింగ్ లో తాళ్లేదు. మా ఆయనకి నా మీద ప్రేమ లేదు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకు వేరే దారి లేదు. పోలీస్ జీపులు అప్పుడే మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడా? మా ఆయన కంప్లైంట్ ఇవ్వడు. చదువులో లాస్టా? కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎన్కౌంటర్ చేసేస్తా. దరిద్రుడా, రోజుకో 5 స్టార్ హోటల్కి వెళ్ళి కాస్ట్లీ బ్రాండ్లు తాగేవాళ్ళు. రేపు నుంచి నువ్వు రక్తం తాగిపించలేవాళ్ళు. నాకేం తెలుసురా ఈవిడ గారు ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని. పెళ్ళైన స్త్రీ అంటే నాకు సోదరితో సమానం. అయ్యో అయ్యో, ఇలాంటి వేదో పని చేశానని తెలిస్తే సమాజం ఊసేద్ది. ప్లీజ్. సమాజంతో నాకు పని లేదు. సమాజంతో పని లేదట అంటే అది సమాజం తీసుకెళ్ళి మమ్మల్ని ఇరికించేస్తావా? ఇక్కడ ఏదో రాడ్ ఉంటుంది, అది పెట్టుకో లాగితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేస్తాం. ఏంటి ఇది? ఎరా నా పిల్లనే లేపుకుపోతాను. లేట్ చేయకండి సార్, కాల్ చేయండి, కాల్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పే నిజం వింటే మీరు తట్టుకోలేరు. ఏంట్రా నిజం? మీరు తప్పు చేస్తున్నారు సార్. తప్పు చేసింది మీరా నేనా? మీరే సార్, ముమ్మాటికి మీరే. ప్రతి క్షణం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మీరు పెళ్ళైన ఒక్క నెలకే పెళ్ళం లేచి ఎందుకు వెళ్ళిపోతుందో ఒక క్షణమైనా ఆలోచించారా? లేచిపోవాల్సిన అవసరం దానికేంట్రా? భర్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, లంకంత ఇల్లుంది, అనుభవించడానికి హైఫై సౌకర్యాలున్నాయి, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను. ఇంకేం చెయ్యాలరా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరే సార్, కానీ ఆ పవర్ ఇంట్లో కొంచెమైనా వాడాలి కదా. లంకంత ఇల్లిచ్చారు, కానీ గుప్పెడంత ప్రేమ ఇవ్వలేకపోయారు. వదలవా, అక్కడ మాట్లాడుతున్నాడు కదా. హైఫై సౌకర్యాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాటితో ఒక్క అనుభూతి కూడా పొందలేక ఎంత సౌకర్యంగా ఫీల్ అవుతుందో చూడండి. ఊరంతా మీకు స్థలాలే, భార్య మనసులో తప్ప. చివరిగా ఒక మాట సార్, మీకు భార్యను ప్రేమించే తీరిక లేదు, ఆమెకు భర్తను భరించే ఓపిక లేదు. చాలురా చాలు, నీ మాటలతో నన్ను చిత్రం వచ్చేయకు. ఇంతకాలం తనకు అన్నీ ఇచ్చాను అనుకున్నాను, అసలైంది ఇవ్వలేదని ఇప్పుడే గ్రహించాను. అసలైంది ప్రేమరా. ప్రేమ? నేను ఇంకేదో అనుకున్నా. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఓటీ చేస్తాను, టైం ఉంటేనే డ్యూటీ చేస్తాను. అన్నయ్య, ఓ 1000 రూపాయలు ఇవ్వా? సారీ, మీ పర్మిషన్ లేకుండా సెల్ఫీ దిగాను. మంచితనం మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే నా సెల్లో ఒక సెల్ఫీ తీసి దాన్ని మెమరీగా దాచుకుంటాను. యాక్చువల్లీ ఇది నా హాబీ అండి. ఇలాంటి హాబీ కూడా ఒకటి ఉంటుందా?
ఈ అబ్బాయి చాలా మందిని డబ్బులు అడిగాడు కానీ మీరు ఒక్కరే ఇచ్చారు. కనీసం మీరు రీజన్ కూడా అడగలేదండి తనని. రియల్లీ అండి, యూ హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్. ఓకే అండి, థ్యాంక్స్. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఏమండి, హలో, ఏమండి ఏంటండి? మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సారీ అండి, నేను తెలియని వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేయను. ఏమండి, కనీసం ఆ తీసిన సెల్ఫీ అయినా పంపండి. సరే, మీ నంబర్ ఇవ్వండి. 9533-590-390. ఓకే. గోపి, అమలాపురం సేవ్ చేసుకునే. గోపి. గుడ్ బాయ్. పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. పంపించండి, చూసుకుంటాను. సిటీలో కూడా మంచి అమ్మాయిలు ఉంటారు. సన్నీ లియోన్ చూసినట్టు అలా చూస్తావేంట్రా? బ్రో, వారిని ఎంత అందమైన అమ్మాయి ఇప్పుడు దొరికింది నీకో. అయ్యో బాబోయ్, నువ్వు మామూలుడు కాదురా బాబోయ్. ఎదిటియ్యా ఇప్పుడు చూడు ఆ హిందూ అండ్ గ్యాంగ్ మా గోపి మా వీరత్వం చూసి కుల్లి కుల్లి చావాలి. ఏం చేసావరా? నువ్వు నీ డార్లింగ్ తో ఫోటో దిగా కదా, అది కట్టప్ప గడికి సెండ్ చేసింది. ఎంత పని చేసావురా. నా క్యారెక్టర్ అంతా దిగజార్చావు కదరా. తన నా లవర్ కాదురా. కాదా? మరి మొగుడి పిల్లలకి ఇద్దరు సెల్ఫీలు దిగారు కదా, దాన్ని ఏమనుకోమంటావు? అనుకోరా. ఈడెవడ్రా బాబు, మంచి చేసిన తంతుడు, చెడు చేసిన తంతుడు. చెడు చేసిన తంతాడు చీపిరేదవా. చూడు గోపి అమ్మాయితో భలే ఉంది కదా. గోపి నిజంగా టాలెంట్ ఉన్నోడే. ఛాలెంజ్ చేసినట్టే హైదరాబాద్ వెళ్ళి అందమైన ఫిగర్ ని పడేశాడు. వాడు అందగాడేనే, కాస్త కోస్త మంచోడు. వాడికి ఎలా అంటే పడే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఇక్కడ ఇందు అక్కడ గోపి ఒక ఇంటి వాళ్ళు అవబోతున్నారనమాట. నా పంతం నెరవేరబోతుంది బావా. దాని మీద నా కసి తీరబోతుంది. మందు కానీ మార్పు చూసి వెలగొచ్చిందా? ఈ పాటికి ఆ పిక్కు చూసి బాధతో గిలగల గింజుకుంటుంది. కరెక్ట్, గిలగిల గించుకో. అంతే. తాళి కట్టేటప్పుడు కూడా నన్నే తలుచుకుని అయ్యో ఆ గోపిగానే పీకలైపోయావేనని లోపల కుళ్ళి కుళ్ళి చచ్చిపోతా. దానికి ఆ సుఖం లేకుండా చేసినందుకు ఇక ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. వీడు ఇగో ఫుల్ సాటిస్ఫై అయిందిరా. అది పెళ్లి చేసుకుని తుర్రని అమెరికా వెళ్ళిపోయినా నేనిచ్చే షాక్ కి రోజు నరకం అనుభవిస్తుంది. ఆ కిక్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అది లేని అమలాపురంలో ముఖానికి నవ్వు పుల్లుముకొని జీవితం అంతా జీవోత్సవంలా బతికేస్తాను.